అలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగ ప్రేమికులైన మేము పెద్దలు ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే యువత కోసం దీన్ని జాగృతిపరిచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఏ విధంగా మనము ప్రజలకు తీసుకువెళ్ళాలా, ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలనే విషయంపైన చర్చ పెట్టినాము. కావున మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేస్తామా ఈ నెలలో అనే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. కావున వచ్చిన పెద్దలు తలా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్న సమయం, ఆ 5 నిమిషాల్లోనే మీ యొక్క విషయాలు మరియు మీ సూచనలు ఇస్తే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కి అనుకూలంగా మేము ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఉంటుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి నుండి మా పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ముందుగా సుబ్రహ్మణ్య గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రాజ్యాంగం ఏ విధంగా అవగాహన చేయించాలి రాజ్యాంగం పైన అనే విషయంపై రేపు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కూడా ఒక కార్యక్రమాన్ని కాలేజీ నిర్వహిస్తుంది. ఇక మీ సలహాలు తీసుకొని ఏమైనా ఉమ్మడిగా కార్యాచరణ చేసుకుని ఒక పెద్ద సమూహంగా ఏర్పడి ఏదైనా కార్యక్రమం చేస్తామా దానిపైన కూడా మీరు అవగాహన మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇస్తే దాన్ని పాటించి రాజ్యాంగాన్ని ఒక హైలైట్ రూపంలో ప్రజలకు తీసుకు విధంగా మనం ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందని మా యొక్క సూచనల ద్వారా తెలియజేస్తే బాగుంటుందని ఇప్పుడు ఎన్ఎస్ మొహిద్దీన్ అన్న గారు దాని గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నడవాలా మరియు ప్రాథమిక హక్కులు ప్రజలకు తెలియజేయాలా. కేవలం ఒక్క ఆర్టికల్ మాత్రమే ప్రభుత్వం బద్దగుడ్డి చెప్తుంది, కానీ పార్లమెంట్లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. ఆర్టికల్ 370 రద్దు చేశాం. అంటే రాజ్యాంగంలో ఉండి కేవలం 370 ఆర్టికల్ మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ చూస్తే రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ విధంగా మనకు ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, పరిపాలన రాష్ట్రాలు ఏ విధంగా చేయాలి, పార్లమెంట్ ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ హక్కులు ఉన్నాయి, మేడం చెప్పినట్టు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏదైతే పాలించినో ప్రజలకు సంబంధించిన పరిపాలన అధికారం ఉన్నో దాంట్లో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాంటి చేశానంటే నిలువరించానంటే లేదు. విచ్చలుడిగా ఇప్పుడు వచ్చిన ఈ మధ్యకాలం చూస్తున్నాము, కడప జిల్లాలో కలెక్టర్ వస్తే ఒక మతానికి సంబంధించి వెల్కమ్ చేసి పూజలు చేసుకుంటున్నారు. అది ఆర్టికల్ రాజ్యాంగం ఆమోదించదు. అది ఇప్పుడున్న పరిస్థితులను లేవనెత్తితే వచ్చిన అధికారి కలెక్టర్ ఏంటండి, జిల్లా ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తి ఒక మతానికి సంబంధించి పూజ చేసుకుంటే మిగతా వాళ్ళ మనోభావాలు ఏంటంటాయి, ప్రజలకు ఏ విధంగా అతను న్యాయం చేయగలుగుతారు? కానీ వాస్తవమా కాదా ఇది? ఇలాంటి మనం లేవనెత్తాలి. కానీ ఇలాంటి పరిస్థితులు మనం లేవనెత్తే అతను దేశద్రోహి అని ముద్ర వేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ వేసినప్పటికీ కూడా ప్రజలు హరిత మేడం గారు 2 నిమిషాలు మాట్లాడింది. ఇంకా ముందు వచ్చారు కాబట్టి ముందుకు ఇస్తాం. ఎందుకంటే